అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదేవిధంగా రైతాంగానికి చట్టబద్ధత, గిట్టుబాటు ధర చట్టబద్ధత కల్పించి రైతులు ఆదుకోవాలని కోరుతున్నాం. ఈరోజు కార్మిక చట్టాలు సవరించి ఈరోజు 4 కోట్లుగా మార్చారు. ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు బానిసలు చేసే పద్ధతిలో చేశాడు. అందుకనే ఆ కోట్లను రద్దు చేయాలని కోరుతున్నాం. మూడవది, ఈరోజు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు, ఆటో కార్మికులైన, హమాలీ కార్మికులైన, మరి ఈరోజు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం వీళ్ళందరికీ కూడా ఒక సమగ్రమైన చట్టం లేదు. కార్మిక చట్టాలు వర్తింపజేయాలంటున్నాం. అసంఘటిత రంగ కార్మికుల్లో ఉన్నటువంటి వాటర్ వర్క్స్ కార్మికులు కానీ, లేకపోతే ఏదైనా ఇక్కడ పనిచేసే బీడీ వాళ్ళందరికీ కూడా ఈ కార్మిక చట్టాలు సవరణ చేయాలా, ఈరోజు వేతనాలు సక్రమంగా ఇవ్వాలా అనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ఈ కార్మిక చట్టాల సవరణను మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి కార్మిక సంఘాలు, అఖిలపక్ష కార్మిక సంఘాలు, అదేవిధంగానే మొత్తం సంయుక్త మోర్చాలో రైతు సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో మరి కార్మికుల, రైతాంగ సమస్యలు పరిష్కారం చేయలేని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ మరి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాం. ప్రధానంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని తుంగలో దొక్కే ప్రయత్నం మరి నరేంద్ర మోడీ చేశారు. అదేవిధంగా మరి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాలు మరి 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తున్నాం. ఇంతవరకు ఇవ్వలేదు. కానీ ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మరి రెగ్యులరైజ్ చేస్తాం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కానీ దాన్ని తుంగలో దొక్కారు. ఆప్కాస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు దాన్ని కూడా తీసేసి తిరిగి కాంట్రాక్టర్లకే కాంట్రాక్ట్ అప్పచెప్పడానికి మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్లందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలి. వ్యవసాయ కార్మికులకి కనీసం 200 రోజులు కనీస మద్దతు పని ఇవ్వాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన నిర్వహిస్తున్నాం. మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, అదేవిధంగా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గత ఎన్నికలకు ముందు మరి వేరే జాతికి క్షమాపణ చెప్పి ఏదైతే 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తూ ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలనేసి ఈరోజు కార్మికులు, రైతులు దేశవ్యాప్తంగా రోడ్లకు ఎక్కడం జరిగింది. ఈవేళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అన్నదాతలంతా కూడా ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈవేళ కనీసం మద్దతు ధర ఇస్తామని చెప్పాడు. అదేవిధంగా విద్యుత్ సంస్కరణలను అమలు పరచమని చెప్పాడు. రైతాంగంకు ఉన్నటువంటి అప్పులను మాఫీ చేసి అంశాన్ని పరిశీలన చేస్తామన్నారు. కానీ ఈ ఒక్కటి కూడా అమలుపరచుకోకుండా 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దొడ్డిదారిన ఇవి అమలుపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకోసం ఈవేళ రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం రైతాంగానికి రుణమాఫీని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ అన్నదాత, దేశానికి అన్నం పెట్టే రైతు పంట పొలాల్లో గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈవేళ రైతుల ఆత్మహత్యలు ఆపడానికి అప్పులను మాఫీ చేయమంటే దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుందని చెప్తా ఉన్నారు. మరోపక్క కార్పొరేట్ కంపెనీలకు కోట్లాది రూపాయల అప్పులను మాఫీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మాఫీ చేస్తే లేని సంక్షోభం దేశానికి అన్నం పెట్టే రైతు మాఫీ చేస్తే ఎందుకు వస్తుందో ఈవేళ ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అందుకోసం ఈవేళ రైతాంగాన్ని రక్షించాలి, కార్మికుల్ని కాపాడాలనే నినాదంతో ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు రైతాంగానికి అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ఈవేళ పెట్టుబడికి సంబంధించి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 8 మాసాలు అవుతోంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కానీ ఇంతవరకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పారు. అది కూడా ఈవేళ దొడ్డిదారిన ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం వీళ్ళు సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నారు, కానీ సమాజాన్ని ఈవేళ ఎన్నిక పంపుతూ ఉన్నారు. అందుకోసమే రైతాంగాన్ని, కార్మికుల్ని కాపాడడం కోసం ఈవేళ కార్మిక, రైతు, కర్షక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగువచ్చి ఈ ప్రజలను ఆదుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా